అందరికీ నమస్కారం. నేను మీ పోగాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో ఏం మాట్లాడాను, గతంలో జగన్ పరిపాలన ఎలా ఉండేది, ప్రస్తుత ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది గిట్లని చెప్పి ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. దాని తర్వాత మీకే తెలుస్తుంది, మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు తుఫాన్ వల్ల పంట పొలాలన్నీ అతలాకుతలమవుతూ ఉంటాయి. ఏ నాయకుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, గతంలో నాయకుడు ఎలా మాట్లాడాడు, ఏంది కదా గిట్లని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే వీడియో చూపిస్తాను, మీరందరూ చూడండి. ఇక్కడ చూడండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ అధికారులు కానీ ప్రజల సమస్యల గురించి పట్టించుకోవట్లా, ప్రజల్ని పట్టించుకోవట్లా, అసలు అధికారులు బయటికి రావట్లేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదండి, చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ఎవరిని ఇంట్లో కూర్చొనియడు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలకి ఇబ్బంది రాకుండా చూసుకోండి గిట్లని చెప్పే వ్యక్తి చంద్రబాబు గారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఇంట్లో కూర్చోండి, ప్రజలకి ఏమైనా మనకు సంబంధం లేదు గిట్లని చెప్పి అనుకునే వ్యక్తి కాదు. సరాసరి ప్రజల్లోకి వెళ్ళిపోయే వ్యక్తినా. పంట పొలాల వల్ల పాపం అన్నీ నష్టమైంది. ఇక్కడ చూడండి, తుఫాన్ వచ్చి పంట పొలాలు, వరి చేను, అరటి తోట ఇవన్నీ నాశనం చేసేసింది. రైతులకి కూటమి ప్రభుత్వం ఆదుకుంటాం గిట్లని చెప్పి హామీ కూడా ఇచ్చేసింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అండోయ్ బాబు. జగన్మోహన్ రెడ్డి గారే. ఇది ఎక్కడో హాలో లేకుంటే హోటలో గిట్లని చెప్పి అనుకోకండి. ఎవరైతే గతంలో వరి చేనులో నష్టపోయారో, అదే వర్షం వల్ల వరి చేను అన్ని నష్టమైపోయిందో, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు టెంట్ వేశారు, గ్రీన్ మేట్ వేశారు, బ్యారిగేడ్లు కూడా వేశారండి. బ్యారిగేడ్లు వేసి కూడా అక్కడున్న రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి, నవ్వుతా. ఏమని మాట్లాడుతూ ఉన్నారు కాదండి, నాకు ఒకటి అర్థమైతే ఇక్కడ బ్యారిగేడ్ వేయాల్సిన అవసరం ఏంటండి? అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఉగ్రవాదులు లేకుంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. సరే, మీరన్నట్టు రైతులు అనుకుందాము. రైతుల దగ్గర బ్యారిగేడ్లు ఏంది, ఏదో అంటరాన్నులని దగ్గరికి తీసుకున్నట్టు బ్యారిగేడ్లు వేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరితోని. సరే, వాళ్ళు పాపం రైతులు అనుకుందాం, రైతులతో ఎలా మాట్లాడాలి? పాపం వాళ్ళు నష్టపోయారు గిట్టని చెప్పి మాకేదో పరిష్కారం ఇవ్వండి అయ్యా గిట్టని చెప్పి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ మాట్లాడడం ఏంది అసలు రైతులతోని? పాపం వాళ్ళు నష్టపోయారు, సరే నా ప్రభుత్వం మీకు ఎంతో అంత సహాయం చేస్తుంది గిట్ల అని చెప్పి చెప్పాలి, కానీ నవ్వుతూ మాట్లాడి వెళ్ళిపోవడం ఏంటి? అసలు పంట పొలాలు నష్టపోయిన దగ్గర టెంట్ వేయడం ఏంటి, గ్రీన్ మ్యాట్లు వేయడం ఏంటి, బ్యారిగేడ్లు వేయడం ఏంటి? ఇక్కడ మీరు చూడండి, చంద్రబాబు గారికి 74 సంవత్సరాలు. ఈ తుఫాన్ వల్ల వరి చేను మొత్తం ఆగమైతే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి దీనివల్ల మీకు ఎంతో నష్టమైంది, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది గిట్లని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు రైతులు అంటే అండి బాబు, ఇట్లా కనిపిస్తారు రైతులు అంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టెంట్ వేసి ఆ ఖద్దరు బట్టలు తీసుకొచ్చి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ దగ్గర పిలిపించి మీటింగ్ లెక్క చెప్పిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే. ఇక్కడ ఒకసారి చూపిస్తాం చూడండి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి కంపారిజన్ గీట్లని చెప్పి అన్నా కదా, ఇక్కడే అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, వరేసిన దానికి ఫలితం రావాలంటే మీకు ఇప్పుడు మేము ఏం చేయాలి గిట్లని చెప్పి, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలి గిట్లని చెప్పి అడుగుతా ఉన్నాడు రైతులతోనే చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారు లెక్క నవ్వుతూ ఫోటోలు ఇవ్వాలా, జగన్మోహన్ రెడ్డి గారు లెక్క టెంట్లు వేయాలా, అక్కడ రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు కనిపిస్తుందా? రైతులతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నష్టపోయిన రైతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదని నా కళ్ళతో ఇప్పటివరకు చూడాల. ఆయన బయటికి పోతే టెంట్లు వేయాలా, ఆయన బయటకు వస్తే గ్రీన్ మ్యాట్లు వేయాలా, లేకుంటే పడతాలు కప్పాలా. ఎందుకంటే రైతుల ముఖాలు కనబడదు. దానికి ఓట్లు వేసేటప్పుడు రైతుల కాల ఎలా అన్నీ పట్టాలి, కానీ గెలిచినాక పరదాలు కట్టుకొని పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇది. ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఎంత ఫరక్ ఉందో అని చెప్పి. సో ఈయన పరదాలు లేకపోతే, టెంట్లు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి రాడు. ఆ వ్యక్తి ఏమో వయసు ఎంత పైకి పోయినా కూడా డైరెక్ట్ పొలాలకు వెళ్ళి రైతులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకేం పిచ్చు మరి. అధికారులను కూడా ఇంట్లో ఉంచాడు. ఏ నియోజకవర్గం ఉంటో ఆ నియోజకవర్గంలో మీ అందరూ తిరగాల, ఆ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నో వాటన్నిటినీ పరిష్కరించాలి గిట్లని చెప్పి వాళ్ళందరికీ పైనుంచి మళ్ళీ ఆర్డర్. అందుకోసమే అనుకుంటా చంద్రబాబు గారికి ప్రజలంటే ఎంతో ఇష్టము. ఇక్కడ మీరు చూడండి, ఈ వ్యక్తి వీళ్ళందరూ అయ్యా ఫోటో ఫోటో అయ్యా ఫోటో అయ్యా ఫోటో అయ్యా గిట్లని చెప్పి అంటా ఉన్నారు కదండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఒక్కళ్ళైనా రైతులు లెక్క కనిపిస్తూ ఉన్నారా? వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫోటో షూట్ చేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఆదుకోవడానికి వచ్చినట్టు, రైతుల్ని పరామర్శించడానికి వచ్చినట్టు ఇట్లా నేను సెట్ చేసిళ్ళు, అదంతా కాదు. సో ఎవరైతే వరి చేను జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఎవరైతే వరి చేను మొత్తం నష్టపోయారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 అంటే ₹1 అందల, ₹1 కూడా అందల. ఇక్కడ మీరు చూడొచ్చు చంద్రబాబు గారు పొలంలో ఎలా వచ్చారో. ఇప్పుడు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడొచ్చు, అరే ఆయన బయటే ఉన్నారు రా గిట్లని చెప్పి మాట్లాడొచ్చు.
ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందండి, ఇది రోడ్డు, ఇది పొలం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పొలం పక్కనే చంద్రబాబు నుండి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చూడండి రైతులతోని ఎలా ఇంటరాక్ట్ అవుతా ఉన్నాడో ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆదుకుంటాం గిట్లని చెప్పి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి లెక్క టెంట్ వేసి బోలా, జగన్మోహన్ రెడ్డి లెక్క గ్రీన్ మ్యాట్ వేసి బోలా, జగన్మోహన్ రెడ్డి లెక్క రైతుల దగ్గర బ్యారిగేడ్లు పెట్టి మాట్లాడిస్తలా చంద్రబాబు గారు రైతులతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మన అందరికీ ఇక్కడే అర్థమైపోతూ ఉంది. సో ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెంట్ ఏంటో మీరందరూ కామెంట్ చేయండి. అండ్ ఇంకో ముచ్చట, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ప్రజల దగ్గరికి వస్తలేరు, ప్రజల సమస్యలు తెలుసుకోవట్లేరు గిట్లని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. చంద్రబాబు గారే రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకుంటా ఉన్నాడు. ఇంకా అధికారులు ఇంట్ల దగ్గరికి వెళ్ళి క్లీను ఫుడ్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నారా, ఇది చూడరా, ఇదిరా మంచి ప్రభుత్వం, ఇదిరా కూటమి ప్రభుత్వం గిట్లని చెప్పి చూపించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళ దగ్గరికి టెంట్లు వేసుకొని పోయిండు, గ్రీన్ మ్యాట్లు వేసుకొని పోయిండ్రా, అదిరా మీ నాయకుడికి ఈ నాయకుడికి డిఫరెంట్ గిట్లని చెప్పి చూపించండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.